అందరికీ నమస్కారం అండి. నేను ఈ వీడియోలో మనం ఈవీఎంల ద్వారా ఓటు ఎలా వేస్తాము, ఈవీఎం ఎలా పనిచేస్తుంది, ఈవీఎంలో ఏమేమి యూనిట్స్ ఉంటాయి, ఎలక్షన్ పోల్ డే ముందు జరిగేటువంటి ప్రాక్టీస్ ఏంటి, ప్రీ ఎలక్షన్ ఫేజ్లో ఏం ప్రాక్టీస్ జరుగుతుంది, ఏం చేస్తారు అనేది వివరించడానికి ప్రయత్నిస్తానండి. ముందుగా ఇందులోకి ఈ డిస్కషన్లోకి వెళ్ళే ముందు అసలు ఓటు అనేది మనం పోలింగ్ స్టేషన్కి వెళ్ళి మనం ఓటు వేస్తాము, మన ఓటుని మనం ఎలాగా పర్టికులర్ సింబల్ మీద మనం క్యాస్ట్ చేస్తాము అనేది ఒక్కసారి చూసి తర్వాత ఏమేమి యూనిట్స్ ఉంటాయి అనేది మనం మాట్లాడుకుందామండి. ముందుగా ఒక పోలింగ్ స్టేషన్ పిక్చర్ని మనం అబ్జర్వ్ చేస్తే దిస్ ఇస్ ద పోలింగ్ స్టేషన్, దిస్ ఇస్ ద లేఅవుట్ ఆఫ్ ఏ పోలింగ్ స్టేషన్. ఇక్కడ మనం వరుసలో నిలబడి ఇక్కడ ఐడి కార్డ్ చెక్ చేయించుకున్న తర్వాత మనం ఇక్కడికి వెళ్తామండి. ఇక్కడ ముగ్గురు ఓపీఓస్ కూర్చుంటారండి, అదర్ పోలింగ్ ఆఫీసర్స్ అంటారు. ఇందులో ఫస్ట్ పర్సన్ దగ్గరికి వెళ్తాం. మనము ఫస్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళి మనం ఓటర్ స్లిప్ అండ్ మన ఐడెంటిటీ కార్డు చూపించాక అతను ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ గట్టిగా మన పేరు చదివితే పోలింగ్ ఏజెంట్స్, ఇక్కడ ఉండేటువంటి పోలింగ్ ఏజెంట్స్ వారి దాన్ని మార్క్ చేసుకుంటారు. వారి ఐడెంటిటీ చూసుకొని సీరియల్ నెంబర్లో నేమ్ అది చెక్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ మనం ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పోలింగ్ ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్తాము. ఈయన మన చేత సిగ్నేచర్ చేయించుకుని మనకి ఫింగర్ మీద సిరా వేయడం అనేది జరుగుతుంది. తర్వాత థర్డ్ పోలింగ్ ఆఫీసర్ మనకి ఒక స్లిప్ అసైన్ చేస్తారు. ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే మనకి అసెంబ్లీ ఎలక్షన్, పార్లమెంట్ ఎలక్షన్ రెండు ఒకేసారి జరుగుతాయి కాబట్టి మనకి 2 స్లిప్పులు అసైన్ చేస్తారు. అంటే ఇక్కడ మనం చూస్తే ఈ పోలింగ్ స్టేషన్ లేఅవుట్లో ఒక ఓటింగ్ కంపార్ట్మెంటే ఉంది. జనరల్గా మన స్టేట్కి వచ్చేటప్పటికి 2 ఓటింగ్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఎందుకంటే మనకి అసెంబ్లీ, పార్లమెంట్ రెండు ఒకేసారి జరుగుతాయి కాబట్టి 2 ఉంటాయి. 2 స్లిప్లు అసైన్ చేస్తారు. స్లిప్ తీసుకుని మనం ఈ ఏపీఓ ఆర్ ఏపీఓ గారి దగ్గరికి వస్తాము. ఈయన దగ్గర ఒక డివైస్ ఉంటుందండి, ఒక డబ్బా యూనిట్ ఉంటుంది. దాన్ని కంట్రోల్ యూనిట్ అంటారు. ఇక్కడ ఉండేటువంటి డబ్బాని కంట్రోల్ యూనిట్ అంటారు. ఆయన మన స్లిప్ చూపించిన వెంటనే ఆయన కంట్రోల్ యూనిట్లో ఉండేటువంటి ఒక బ్యాలెట్ దాని మీద బ్యాలెట్ అన్న బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తారు. అది ప్రెస్ చేసిన వెంటనే మనకి ఓట్ అనేది రిలీజ్ చేసినట్టు, అంటే మనం ఓటు వేయడానికి అర్హత వచ్చినట్టు. సో ఓటు వేయడానికి మనం కంపార్ట్మెంట్లోకి వెళ్తాము, ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్తాము. ఓటింగ్ కంపార్ట్మెంట్లో మళ్ళీ మనకి ఇక్కడ 2 యూనిట్స్ ఉంటాయండి. ఈ 2 యూనిట్స్లో ఒకటేమో వీవీప్యాట్, ఇంకొకటి బ్యాలెట్ యూనిట్. బ్యాలెట్ యూనిట్. సో ఈయన బ్యాలెట్ అన్న బటన్ ప్రెస్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఓటు వేయడానికి బ్యాలెట్ యూనిట్ మీద మనకి గ్రీన్ సింబల్ అనేది బ్లింక్ అవ్వడం జరుగుతుంది, వెలుగుతుందండి. వెంటనే మనం ఆ సీరియల్ నెంబర్లో చూసుకొని ఏ సింబల్కి అయితే మనం ప్రెస్ చేస్తామో దాని బ్లూ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఈ వీవీప్యాట్లో ఆ స్లిప్ అనేది 7 సెకండ్లు మనకు కనబడి ఒక లైట్ అనేది వెలిగి అందులో మనకు క్లియర్గా కనబడి అందులో ఆ ట్రేలో పడడం జరుగుతుంది. దిస్ ఇస్ ద ప్రొసీజర్ ఆఫ్ హౌ వి క్యాస్ట్ అ ఓట్ ఇన్ పోలింగ్ బూత్ లో మనం ఈవీఎం ద్వారా ఒక ఓట్ అనేది మనం ఎలా నమోదు చేస్తాం అనేది ఇది ప్రొసీజర్ అండి. సో ఇక్కడ మనం చూస్తే ఈ పోలింగ్ సిబ్బంది కాకుండా మనం ఈవీఎం అబ్జర్వ్ చేస్తే ఈవీఎంలో కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, ఒక వీవీప్యాట్ ఉన్నాయి. సో వీటి కనెక్షన్ ఒకసారి చూస్తే ఎలా ఉంటుందంటే సింపుల్గా దిస్ ఈస్ ద కనెక్షన్ ఆఫ్ these three units. This is the control unit at the presiding officer or polling officer, one of the polling officer. మనకి అక్కడికి వచ్చినటువంటి వాటిలో ఎవరో ఒకరి దగ్గర ఈ కంట్రోల్ యూనిట్ అనేది ఉంటుంది. వాళ్ళు బ్యాలెట్ అనేది రిలీజ్ చేస్తారు. ఈ బటన్ రిలీజ్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఉండేటువంటి లైట్ బ్లింక్ అవుతుంది. మనం ఇందులో ఏదో ఒక సింబల్ మనం సెలెక్ట్ చేసుకొని ప్రెస్ చేసిన వెంటనే దానికి కరస్పాండింగ్ రెడ్ బటన్ గ్లో అయ్యి మనకి వీవీప్యాట్ లో ఆ పర్టికులర్ సింబల్, ఆ సీరియల్ నెంబరు, ఆ పర్సన్ నేముతో ఆ వీవీప్యాట్ లో స్లిప్ అనేది ట్రేలో పడిపోతుందండి. సో 3 యూనిట్లు ఏంటండి, ఒక కంట్రోల్ యూనిట్, ఇంకోటి వీవీప్యాట్, బ్యాలెట్ యూనిట్. సో వీటి కనెక్షన్ ఎలా ఉంటుందంటే బీవీసీ అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. బీవీసీ అంటే బ్యాలెట్ యూనిట్ నుంచి ఫస్ట్ వీవీప్యాట్ కనెక్ట్ చేయాలి, బి టు సి. బ్యాలెట్ యూనిట్ వీవీప్యాట్ కనెక్ట్ చేయాలి, వీవీప్యాట్ ని కంట్రోల్ యూనిట్ కి కనెక్ట్ చేయాలి. సో ఇందులో ఇండివిజువల్ గా ఒక్కొక్క డివైస్ చూస్తే మనం see, this is the control unit. Control unit enables the ballot unit to accept vote from the voter and stores the vote cast with a beep sound. సో ఇది మనం ఇక్కడ బ్యాలెట్ ప్రెస్ చేసిన వెంటనే అది
దిస్ ఇస్ ద కంట్రోల్ యూనిట్ అండ్ దిస్ ఇస్ ద బ్యాలెట్ యూనిట్ అండ్ దిస్ ఇస్ ద వివిప్యాట్. వివిప్యాట్లో మనకి మనం ఓటు వేసినటువంటి ఆ స్లిప్ ఏదైతే స్లిప్ జనరేట్ అవుతుందో అది కట్ అయ్యి అందులో పడిపోతుంది. ఏ సింబల్కి అయితే మనం వేసామో అది మనకి 7 seconds కనబడుతుంది. నెక్స్ట్ బ్యాలెట్ యూనిట్లో మనకి నామినేషన్ వేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సీరియల్ నెంబర్ ప్రకారం వాళ్ళ సింబల్స్ తో పాటు దీని మీద ప్రింట్ అయి ఉంటుంది. అది మనం ప్రెస్ చేస్తాము, అది బ్యాలెట్ యూనిట్. ఈ కంట్రోల్ యూనిట్ అనేది పోలింగ్ ఆఫీసర్ గారి చేతిలో ఉంటుంది. ఆయన ప్రెస్ చేస్తే మనకు ఓట్ అనేది రిలీజ్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ ఇన్ బ్రీఫ్ అబౌట్ 3 units. కమింగ్ టు ద detailed వ్యూ ఆఫ్ దిస్ బ్యాలెట్ యూనిట్. దిస్ ఇస్ ద బ్యాలెట్ యూనిట్. బ్యాలెట్ యూనిట్ లో ఏమేమి ఉంటాయి ఒకసారి క్లియర్ గా చూస్తే, దిస్ ఇస్ ద రెడీ ల్యాంప్. అంటే మనకి కంట్రోల్ యూనిట్ లో బ్యాలెట్ అనే బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ రెడీ, సో ఓటు వేయడానికి రెడీగా ఉన్నానని గ్రీన్ లైట్ వెలుగుతుంది. ఇక్కడ క్యాండిడేట్ బటన్, దిస్ ఇస్ ద క్యాండిడేట్ బటన్ మనం ప్రెస్ చేస్తాం. ఈ సీరియల్ నెంబర్ చూసుకొని ఇక్కడేమో సీరియల్ నెంబర్ ఉంటుంది, ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ది సింబల్ ఆఫ్ ది పార్టీ, పొలిటికల్ పార్టీ, సింబల్ ఆఫ్ ది క్యాండిడేట్. ఆ క్యాండిడేట్ ఏ పార్టీకి సంబంధించిన ఆ సింబల్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఇంకొక లైట్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం ప్రెస్ చేసిన వెంటనే రెడ్ లైట్ వెలుగుతుంది. మనం ఓట్ అనేది కాస్ట్ చేసినానికి ఇది ప్రెస్ చేసిన వెంటనే రెడ్ లైట్. నెక్స్ట్ దీనికి ఒక వైర్ ఉంటుంది. దిస్ ఇస్ ఇంటర్ కనెక్టింగ్, దిస్ కాల్డ్ ఇంటర్ కనెక్టింగ్ వైర్ అండ్ దిస్ ఈస్ కనెక్టెడ్ టు ద వివిప్యాట్ కనెక్ట్ చేస్తాం. నెక్స్ట్ కమింగ్ టు దిస్ వన్, దిస్ ఈస్ కాల్డ్ థంబ్ వీల్ విండో. ఇది ఎందుకంటే స్లైడ్ పొజిషన్ స్విచ్ అంటారు, థంబ్ వీల్ విండో అంటారు దీన్ని. ఇది దేనికోసం అంటే జనరల్ గా ఈ ఒక బ్యాలెట్ యూనిట్ ని మీరు అబ్జర్వ్ చేస్తే, ఒక బ్యాలెట్ యూనిట్ లో మనకి 16 సింబల్స్ ఉంటాయి. టోటల్ 16 సింబల్స్ ఉంటాయి. సో ఇఫ్ ఇన్ కేస్ ద నంబర్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఆర్ మోర్ దాన్ 16 కన్నా ఎక్కువ మంది ఉంటే దెన్ వీ హ్యావ్ టు ప్లేస్ అనదర్ బ్యాలెట్ యూనిట్. మనం ఇంకొక బ్యాలెట్ యూనిట్ ని మనం కనెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ 16, 32 కన్నా ఇంకా ఎక్కువ మంది ఇంకొక బ్యాలెట్ యూనిట్ కనెక్ట్ చేసుకోవాలి. సో అలాంటప్పుడు ఈ స్లైడింగ్ పొజిషన్ స్విచ్ అనేది 1 2 3 4 అన్న పొజిషన్ లో ఉంటుంది. 1 2 2 పొజిషన్ 1 పొజిషన్ 2 రెండు పొజిషన్లు ఉంటుంది ఇది. సో నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అనేది 16 దాటిపోతే ఆ స్లైడ్ విండో అనేది మనం యూజ్ చేస్తాం. ఈ థంబ్ వీల్ విండో అంటాం కదా, ఇది స్లైడ్ పొజిషన్ స్విచ్ అని కూడా అంటారు. నెక్స్ట్ ఆ బ్యాలెట్ యూనిట్ ని వెనక్కి తిప్పి చూస్తే వెనకాల ఏముంటుందంటే కనెక్టర్ బాక్స్ ఫర్ ఎడిషనల్ బియూ కనెక్షన్. ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది. ఇది ఒక యూనిట్. ఈ యూనిట్ ఈ క్యాప్ ఓపెన్ చేసి చూస్తే కనెక్టర్ బాక్స్ ఫర్ ఎడిషనల్ బియూ కనెక్షన్ అంటే ఒక బియూ నుంచి ఇంకో బియూ క్యాస్కేడింగ్ చేస్తాం అనమాట. ఒకవేళ క్యాండిడేట్స్ 16 కన్నా ఎక్కువ అయిపోతే మనం క్యాస్కేడింగ్ చేస్తాం. ఒక బియూ నుంచి ఇంకొక బియూకి, ఇంకొక బియూ నుంచి ఇంకొక బియూకి. అది కనెక్షన్ కూడా మనం పైన స్లైడ్ పొజిషన్ స్విచ్ ని యూజ్ చేసుకుని దాని కనెక్షన్ అనేది మనం యాక్టివేట్ చేసుకుంటాం. నెక్స్ట్ దిస్ ఇస్ బ్యాటరీ బాక్స్ ఒకటి ఉంటుంది. ఇదేమో పైకి ఇలా వచ్చేది స్టాండ్ క్లిప్. ఇవి నిలబెట్టడానికి ఇలా మనకి ఇలా తిప్పినప్పుడు క్లియర్ గా ఇలా పైకి వచ్చి మనకు కనబడుతుంది అనమాట బ్యాలెట్ యూనిట్. సో అది స్టాండ్. నెక్స్ట్ కంట్రోల్ యూనిట్ లో డీటెయిల్ గా ఇంకేమేమి ఉంటాయి ఇందులో చూస్తే, దిస్ ఇస్ ద కంట్రోల్ యూనిట్. కంట్రోల్ యూనిట్ ని మనం 3 సెక్షన్స్ గా చెప్పుకోవచ్చు. ఇది డిస్ప్లే సెక్షన్, ఇది క్యాండిడేట్ సెట్ సెక్షన్, ఇదేమో డిస్ప్లే సెక్షన్, క్యాండిడేట్ సెట్ సెక్షన్, సిఆర్సి సెక్షన్. దిస్ ఇస్ కాల్డ్ సిఆర్సి సెక్షన్. దిస్ ఇస్ ద టోటల్ బటన్ అండ్ దిస్ ఇస్ ద బ్యాలెట్ బటన్. ఇది డిస్ప్లే సెక్షన్ అంటే ఏంటంటే ఇది పవర్ ఆన్ చేసినప్పుడు వెలిగే ల్యాంప్. నెక్స్ట్ ఇదేమో బిజీ ల్యాంప్. అంటే మీరు మన ఇక్కడ పోలింగ్ ఆఫీసర్ గారు బ్యాలెట్ తొక్కిన వెంటనే ఇక్కడ బిజీ అంటే ఓటు అక్కడ నమోదు అయినప్పుడు మాత్రమే ఇది ఆగుతుంది అనమాట. అప్పుడు కూడా ఇది బిజీలో ఉన్నట్టు. అంటే నువ్వు ఓటు రిలీజ్ చేసిన తర్వాత అది పూర్తి చేయకుండా ఇంకోసారి నొక్కేస్తానంటే అవ్వదు, బిజీగా ఉన్నాను అని వస్తుంది అనమాట. సో అక్కడ మన ఈ ఓటు రిలీజ్ చేసిన తర్వాత ఆయన ప్రెస్ చేసిన తర్వాత మాత్రమే ఈ రెడ్ బల్బ్ అనేది ఆగడం జరుగుతుంది అనమాట. అలాగే ఇది జస్ట్ పవర్ ఆన్ అయినట్టు ఇండికేషన్. నెక్స్ట్ కమింగ్ టు దిస్, ఈ సెక్షన్ లో క్యాండిడేట్ సెట్ సెక్షన్ లో ఇక్కడ రెండు క్యాప్స్ ఉన్నాయండి. ఇది ఒక క్యాప్ సెపరేటర్, ఇది ఒక క్యాప్ సెపరేటర్. దీన్ని పైకి ఓపెన్ చేస్తే దీంట్లో మన బ్యాటరీ సెక్షన్, ఇది బ్యాటరీ ఫిక్స్ చేస్తాం దీనికి. అన్ని డీసీ ఆపరేటెడ్ బ్యాటరీస్ యూనిట్స్ అండి ఇవి. నెక్స్ట్ ఇది ఓపెన్ చేస్తే మనకి క్యాండిడేట్ సెట్ బటన్ అనేది ఒకటి ఉంటుంది. క్యాండిడేట్ సెట్ బటన్ అనేది ఉంటుంది. అంటే క్యాండిడేట్ సెట్ అనేది ఎందుకు అంటే, ఉదాహరణకి మనకి ఒక పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ తీసుకుంటే 5 కంటెస్ట్ చేస్తున్నారు, లేకపోతే అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ తీసుకుంటే 10 మంది కంటెస్ట్ చేస్తున్నారు. సో ఎంతమంది అంటే ఒక పర్టికులర్ బ్యాలెట్ యూనిట్కి వచ్చి 16 బటన్స్ ఉంటాయి టోటల్ బ్యాలెట్ యూనిట్ లో. అంటే 16 మందికి మనం అక్కడ అసైన్ చేస్తాం సింబల్స్. సో ఇప్పుడు ఉదాహరణకి ఒక
5 కంటెస్ట్ చేస్తే 5 అని సెట్ చేయాలి. మిగతావన్నీ కూడా స్విచ్లు మన ల్యాచెస్ అన్ని కూడా ఆఫ్ పొజిషన్లో ఉంచేస్తాం. 5 ఉంటే 5 క్యాండిడేట్స్కి మాత్రమే మనం అవి బటన్ ప్రెస్ అయ్యేలాగా సెట్ చేస్తాం. మిగతావి ల్యాచెస్ ప్లేస్ చేసేసి అవి మనకి ప్రెస్ అవ్వకుండా పెట్టేసుకుంటాం. సో అందువల్ల ఏంటంటే క్యాండిడేట్ సెట్ బటన్ అనేది ఎంతమంది క్యాండిడేట్స్ నామినేట్ చేస్తున్నారు, ఎంతమంది క్యాండిడేట్స్ మనం కంటెస్ట్ చేస్తున్నారు అనేది సెట్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ పవర్ దిస్ ఇస్ సిఆర్సి సెక్షన్. క్లోజు, రిజల్ట్, క్లియర్ బటన్ అనేది మనం ఓన్లీ మాక్ పోల్స్ లో మాత్రమే యూజ్ చేస్తాము. క్లోజ్ అంటే పోలింగ్ అయిపోయిన తర్వాత మనం క్లోజ్ చేసుకున్న తర్వాత మాత్రమే, క్లోజ్ అనే బటన్ ప్రెస్ చేసిన తర్వాత మాత్రమే మనం రిజల్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. మొత్తం పోలింగ్ అంతా అయిపోయిన తర్వాత, ఉదాహరణ 100 ఓట్లు లేకపోతే 1000 ఓట్లు, అదే ఆ బూత్ కి అసైన్ చేసినటువంటి ఓట్లు 1400 ఓట్లు ఉన్నాయి, అవన్నీ అయిపోయిన తర్వాత మనం క్లోజ్ చేసుకుంటాం. లేదు మాక్ పోల్ లో కూడా మనం నెంబర్ ఆఫ్ ఓట్స్ ఇది చెక్ చేయడానికి, మిషన్ చెక్ చేయడానికి చూసుకునేటప్పుడు కూడా మనం ఈ పర్టికులర్ ఒక 20 ఓట్లు అనేది వేసాం. 20 ఓట్లు వేస్తే ఆ 20 ఓట్లు కూడా మన కౌంట్ చూపించాలి అంటే ఫస్ట్ క్లోజ్ అనే బటన్ ప్రెస్ చేయాలి. క్లోజ్ బటన్ ప్రెస్ చేయాలి. ఆ తర్వాత రిజల్ట్ ప్రెస్ చేస్తే నువ్వు బ్యాలెట్ యూనిట్ లో 1 to 16 ఉన్నాయి కదా, అందులో 1 అనే సీరియల్ నెంబర్ కి ఎన్ని ఓట్లు వచ్చినాయి, 2 అనే సీరియల్ నెంబర్ కి ఎన్ని ఓట్లు వచ్చినాయి అది చూపిస్తారు రిజల్ట్ నొక్కిన తర్వాత. సో నువ్వు మాక్ పోల్ లో ఉన్నావు లేకపోతే డివైస్ టెస్టింగ్ లో ఉంది, అప్పుడు మనం మొత్తం మళ్ళీ క్లియర్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి. మాక్ పోల్ చెప్తున్న ప్రతిసారి కూడా మనం క్లియర్ చేస్తాం కాబట్టి క్లియర్ బటన్ యూజ్ చేస్తే మొత్తం అంతా కూడా క్లియర్ అయిపోతుంది మళ్ళీ. అండ్ దిస్ ఇస్ అ టోటల్. ఇక్కడ ఉదాహరణగా పర్టికులర్ పోలింగ్ స్టేషన్ లో 1120 ఓట్లు ఉన్నాయనుకో, సో ఈ టోటల్ అనేది ప్రెస్ చేస్తే 1120 ఓట్లు అటెండెన్స్ 900 ఓట్లకు వచ్చింది. 900 ఓట్లు పండియా లేదా అనేది మనం ఇందులో ప్రెస్ చేసుకుంటే 900 ఓట్లు టోటల్ రావాలన్నమాట. టోటల్ ఇక్కడ వస్తుంది, టోటల్ డైరెక్ట్ టోటల్. రిజల్ట్ మాత్రం మాక్ పోల్ లో మనం ప్రెస్ చేస్తాము. మాక్ పోల్ రిజల్ట్ ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఏ సీరియల్ నెంబర్ ఎన్ని ఓట్స్ కాస్ట్ అయినాయి అనేది చూపిస్తుంది, చెప్తుందండి. దిస్ ఇస్ అబౌట్ అ కంట్రోల్ యూనిట్ అండ్ దిస్ ఇస్ అ డిస్ప్లే సెక్షన్. వన్స్ మనం బిజీ ల్యాంప్ అండ్ దిస్ ఇస్ మనం అనుకున్నాం కదా, ఇది ఈ పర్టికులర్ ఈ ట్యాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనం బ్యాటరీ పెట్టుకుంటాము. ఇదేమో క్యాండిడేట్ సెట్ బటన్, క్యాండిడేట్ సెట్ చేస్తాము. ఇక్కడేమో క్లోజు, ఇదేమో రిజల్ట్, ఇదేమో క్లియర్ బటన్. నెక్స్ట్ దిస్ ఈజ్ అబౌట్ కంట్రోల్ యూనిట్. నెక్స్ట్ కమింగ్ టు వీవీప్యాట్ దగ్గర. వీవీప్యాట్ చూస్తే వీవీప్యాట్ లో మనకి 2019 నుంచి మన వెళ్ళకి వచ్చినాయండి. అంతకు ముందు వరకు కూడా మన కనెక్షన్ ఎలా ఉండేదంటే, వీవీప్యాట్ లేనప్పుడు వీవీప్యాట్ ఏంటంటే మనం ఓటు వేస్తున్నాం, వీవీప్యాట్ లేనంత వరకు కూడా ఏమో నా ఓటు ఎవరికైనా వెళ్ళిపోతుందేమో అన్న అనుమానాలతో మనకి వీవీప్యాట్ కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. సో వీవీప్యాట్ లో ఏంటంటే నువ్వు ఏ సింబల్ అయితే నువ్వు ప్రెస్ చేసావో ఆ సింబల్, సీరియల్ నెంబరు ఆ క్యాండిడేట్ తో పాటుగా స్లిప్ కట్ అయ్యి అందులో పడుతుంది అనమాట. అంటే ఇంకా క్లియర్ ఐడెంటిఫికేషన్తో. సో అందులో మన స్లిప్లు కౌంట్ చేసుకున్నా కూడా మనకి నెంబర్ ఆఫ్ స్లిప్స్తో, నెంబర్ ఆఫ్ అక్కడ ఎన్ని సింబల్స్, ఎన్ని సీరియల్ నెంబర్కి ఎన్ని వచ్చినాయి కంట్రోల్ యూనిట్లో ఈ స్లిప్స్తో మ్యాచ్ అయిపోతుందండి. అంటే ఉదాహరణకి కంట్రోల్ యూనిట్లో నేను రిజల్ట్ ప్రెస్ చేశాను అనుకోండి, రిజల్ట్ సీరియల్ నెంబర్ 2కి 17 ఉన్నాయి అనుకోండి, ఇందులో 17 స్లిప్లు ఉంటాయి ఆ పర్టికులర్ సింబల్కి. నెక్స్ట్ వీవీప్యాట్స్ 2019 నుంచి వచ్చినాయండి మనకి. అంటే 2019 ఎలక్షన్లోను 2024 ఎలక్షన్లోను మనం వీవీప్యాట్స్ యూస్ చేసాము. నెక్స్ట్ సో ఇప్పటి వరకు మనం కూడా 3 డివైస్ల గురించి చెప్పుకున్నామండి. అంటే బ్యాలెట్ యూనిట్ గురించి, కంట్రోల్ యూనిట్ గురించి, వీవీప్యాట్ గురించి కొంత ఎలా అనేది చెప్పుకున్నాము. సో ప్రీ ఎలక్షన్ ఫేజ్ అంటే ఎలక్షన్ ఇంకా స్టార్ట్ అవ్వక ముందు అసలు ప్రిపేర్డ్నెస్ అనేది ఎలా జరుగుతుంది, టోటల్ ఈ డివైసెస్ అన్ని కూడా ప్రిపేర్డ్నెస్ ఎలా జరుగుతుంది అనేది ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎఫ్ఎల్సీ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి. అంటే ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది 6 months ముందు నుంచి ఈ ప్రాక్టీస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది బిఈఎల్ ద్వారా కానీ, ఈసీఐఎల్ ద్వారా కానీ ఆ పర్టికులర్ స్టేట్ ఆ పర్టికులర్ ఎలక్షన్ జరిగేటువంటి ప్లేస్కి మనకి యూనిట్స్ అనేది పంపించడం జరుగుతుందండి. అప్పుడు పంపించిన తర్వాత ఫస్ట్ లెవెల్ చెక్ అనేది జరుగుతుంది. ఫస్ట్ లెవెల్ చెక్ లో టోటల్ ఉదాహరణకి ఒక డిస్టిక్ తీసుకుంటే, డిస్టిక్ ఏలో ఒక 6000 యూనిట్లు అంటే ఒక మనకి ఎన్నైతే పోలింగ్ స్టేషన్లు ఉన్నాయో ఆ పోలింగ్ స్టేషన్స్ కన్నా కొంత ఇంత పర్సంటేజ్ ఎక్సెస్ అనేది వాళ్ళు రెడీగా చేసుకోవడం జరుగుతుందండి. సో ఈ ఫస్ట్ లెవెల్ చెక్ లో మనకి ఆ పర్టికులర్
ఏదైతే కంపెనీస్ ఉంటాయో బిఈఎల్ కానీ ఈసీఎల్ కానీ ఏవైతే ఆ కంపెనీస్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఆఫీసర్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అక్కడ డిఈఓ అండ్ అక్కడ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అంటే బిఎల్ నుంచి వచ్చినటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ సో ఎఫ్ఎల్సి చేస్తారు. ఫస్ట్ లెవెల్ చెక్ లో ప్రతి డివైస్ కూడా అంటే ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్ కి 3,000 కావాలి అంటే ఒక 6,000 యూనిట్లు అనేవి వాళ్ళు రెడీనెస్ చెక్ చేసుకుంటారండి. 6,000 డివైస్లు రెడీ పెట్టుకుంటారు. రిజర్వ్ ట్రైనింగ్ సెషన్ కి అలాగే డిఫెక్టివ్ ఏమైనా ఉన్నా సో ఆ డివైసెస్ అన్ని కూడా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ డివైస్ అంటే ఒక వివిప్యాట్ యూనిట్లు అలాగే బ్యాలెట్ యూనిట్లు అలాగే కంట్రోల్ యూనిట్లు ప్రతిదీ కూడా తరువుగా చెక్ చేయడం జరుగుతుందండి. సో ఆ తర్వాత ఎఫ్ఎల్సి అయిపోయిన తర్వాత అందులో 10% ఆఫ్ ది ఓకే అయినటువంటి ఓకే యూనిట్స్ లో 10% పక్కకు తీస్తారండి. అవి ఎలాగంటే ఓన్లీ ట్రైనింగ్ అండ్ అవేర్నెస్ సెషన్ కి ట్రైనింగ్ అండ్ అవేర్నెస్ కోసం 10% తీస్తారు ఓకే అయిన వాటిలో. ఆ తర్వాత ఇంకా మనకి ఈ నెక్స్ట్ ర్యాండమైజేషన్ జరుగుతుంది. ఈ ర్యాండమైజేషన్ తర్వాత సెకండ్ ర్యాండమైజేషన్ తర్వాత కమిషనింగ్ ఇవన్నీ కూడా ప్రీ ఎలక్షన్ ఫేజ్ జరుగుతాయండి. ఫస్ట్ లెవెల్ చెక్, ట్రైనింగ్ అండ్ అవేర్నెస్, ర్యాండమైజేషన్. ఈ ర్యాండమైజేషన్ ఎలా జరుగుతుంది అంటే ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎం మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ఒక సాఫ్ట్వేర్ లో అంటే ఇది మాన్యువల్ గా కూడా మన ర్యాండమైజేషన్ చేయరు. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ని ఆ సాఫ్ట్వేర్ కి ఇచ్చేస్తే సాఫ్ట్వేర్ అనేది ఆటోమేటిక్ గా జనరేట్ చేస్తుంది. అంటే ఉదాహరణకి ఒక జిల్లాలో ఒక 10 నియోజకవర్గాలు ఉన్నాయి, 10 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఉంది. ఏ యూనిట్ ఏ అసెంబ్లీకి వెళ్తుంది అనేది ఓకే అయిపోయిన తర్వాత ఫస్ట్ ర్యాండమైజేషన్ లో కూడా అది ఏ డివైస్ ఎవరికి వెళ్తుంది అనేది ఎవరికి తెలియడానికి అవకాశం ఉండదండి. ఆ ఈవీఎంఎస్ అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో ప్లేస్ చేసిన తర్వాత ఏ అసెంబ్లీకి ఆ అసెంబ్లీ పంపిస్తారు. అది ఫస్ట్ ర్యాండమైజేషన్ లో అంటే టోటల్ డిస్ట్రిక్ట్ వచ్చినటువంటి 10 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కి కూడా ఏది ఎవరికి వెళ్తుంది అనేది ఫస్ట్ ర్యాండమైజేషన్ వరకు తెలియదు. ఫస్ట్ ర్యాండమైజేషన్ లో అసైన్ అవుతాయి. ఫస్ట్ ర్యాండమైజేషన్ లో అసైన్ అయిన తర్వాత ఏసీలు పీసీలు అసైన్ అయిన తర్వాత అందులో 10% ఆఫ్ ట్రైనింగ్ అండ్ అవేర్నెస్ కి అలొకేట్ చేసాక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్కి వెళ్తాయి. అక్కడ నెక్స్ట్ సెకండ్ ర్యాండమైజేషన్ ఏంటంటే అక్కడ నుంచి మళ్ళీ పోలింగ్ స్టేషన్స్ కి డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. ఏ పోలింగ్ స్టేషన్ ఉదాహరణకి ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఉంటే ఆ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక 250 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయనుకోండి. ఆ 250 పోలింగ్ స్టేషన్ లో ఏ యూనిట్ ఏ పోలింగ్ స్టేషన్కి వెళ్తుంది అనేది కూడా అక్కడ తెలియదు. సెకండ్ ర్యాండమైజేషన్ తర్వాత తెలుస్తుంది. ఆ తర్వాత కమిషనింగ్ అంటే ఏంటంటే ఈ కమిషనింగ్ అన్న ప్రాసెస్ లో ఏం చేస్తారంటే టోటల్ డివైసెస్ అన్ని కూడా కరెక్ట్గా పోల్ డేకి 1 డే బిఫోర్ చేస్తారంటున్నాం. ఎగ్జాక్ట్ కరెక్ట్గా డే తెలియదండి. బట్ కమిషనింగ్లో ఏం చేస్తారంటే టోటల్ డివైసెస్ అన్నిటికీ కూడా మళ్ళీ ఇంకొకసారి చెక్ చేస్తారు. డివైసెస్ అన్ని వర్కింగ్ ఫంక్షనాలిటీ చెక్ చేస్తారు. అన్నిటికీ కూడా ఒక్కోసారి మాక్ పోల్ వేస్తారు. ఈ మాక్ పోల్ చేసేటప్పుడు కమిషనింగ్ దగ్గర కానీ సెకండ్ ర్యాండమైజేషన్ దగ్గర కానీ ఫస్ట్ ర్యాండమైజేషన్ దగ్గర కానీ ట్రైనింగ్ అండ్ అవేర్నెస్ దగ్గర కానీ ఎఫ్ఎల్సీ దగ్గర కానీ ప్రతి చోట కూడా అన్ని రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ కి ఎంట్రీ ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకుంటారు, చూసుకుంటారు. సిగ్నేచర్స్ ఉంటాయి, లాగ్ బుక్స్ ఉంటాయి. ప్రతిది కూడా వీడియోగ్రఫీ ఉంటుంది, వెబ్ కాస్టింగ్ అన్ని జరుగుతాయండి. ప్రాపర్ గా అన్ని వీడియోగ్రఫీ అనేది జరుగుతుంది. ప్రతి పాయింట్ దగ్గర కూడా అసలు ఈవీఎం అనేది ముట్టుకుంటే వీడియోగ్రఫీతోనే ఉంటుంది అది. అలాగే అక్కడి నుంచి వచ్చినప్పుడు కూడా యూనిట్లు ప్రతిదీ కూడా ఈవీఎం మేనేజ్మెంట్ సిస్టమ్ లో ప్రతిదీ కూడా జీపీఎస్ ద్వారా ట్రాక్ అవుతూనే ఉంటాయి. అసలు అది వేరేలాగా వెళ్ళడానికి అసలు అవకాశమే ఉండదు అనమాట. సో ఈ కమిషనింగ్ లో ఏం చేస్తారంటే అన్ని డివైసెస్ కి అది బ్యాటరీ క్యాప్ కానీ లేకపోతే సిఆర్సి క్యాప్ కానీ లేకపోతే క్యాండిడేట్ సెట్ క్యాప్ కానీ అలాగే బ్యాలెట్ యూనిట్లో ఆ బ్యాలెట్ పేపర్ పెట్టే క్యాప్లు కానీ ఈ ప్రతి దగ్గర కూడా ట్యాగ్లు అన్నీ వేసేస్తారండి. దాన్ని కమిషనింగ్ అంటారు. ట్యాగ్స్, అడ్రస్ ట్యాగ్స్, స్పెషల్ ట్యాగ్స్, పింక్ స్లిప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కమిషనింగ్ లో కంప్లీట్ చేసేస్తారండి. నెక్స్ట్ ఇది చూడండి, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కి ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కి దగ్గర ఉంటాయి వేర్ హౌస్ లో ఇవి ఏదైతే ఎఫ్ఎల్సీ అయిపోయిన తర్వాత పర్టికులర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కి వెళ్తాయి ఆర్ఓ ఏఆర్ఓ. సో నెక్స్ట్ ఈ వీళ్ళ దగ్గర నుంచి రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి పోలింగ్ సిబ్బందికి వెళ్తాయి. సో ర్యాండమైజేషన్ ఫస్ట్ ర్యాండమైజేషన్ లో
మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి వస్తాయి. సో ఏ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, అసెంబ్లీ సెగ్మెంట్కి వస్తాయి. సెకండ్ ర్యాండమైజేషన్లో పోలింగ్ స్టేషన్స్కి వెళ్తాయి. సెకండ్ ర్యాండమైజేషన్లో ఇవన్నీ కూడా మనం మాన్యువల్గా చేసేది ఏం కాదండి, ఎవరికి ఏమీ తెలియదు అసలు. అది ఆ సీరియల్ నెంబర్ ఎవ్రీ డివైస్ ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ యూనిక్ ఐడి. ప్రతి దానికి కూడా ఒక ఐడి ఉంటుంది. ఆ ఐడిని అక్కడ ప్లేస్ చేసుకుంటారు. ఆ ఐడి ర్యాండమ్గా ఏ పర్టికులర్ కోడ్, పలానా నేమ్ కూడా ఉంటుంది. కోడ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్కి, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి కోడ్స్ ఉంటాయి కదా, కోడ్స్ ప్రకారం ఆ పర్టికులర్ కోడ్కి ఈ ర్యాండమైజేషన్లో ఎలా అసైన్ అవుతే అలా అసైన్ చేస్తారు. ఎవరికి కూడా తెలిసే అవకాశం అనేది ఉండదు. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ లెవెల్ చెక్ ట్రైనింగ్ అండ్ అవన్నీ. ఫస్ట్ లెవెల్ చెక్లో జనరల్గా ఫస్ట్ లెవెల్ చెక్ చేసేటప్పుడు కంప్లీట్ ఫుల్లీ ప్రొటెక్షన్తో ఉంటుందండి. అలాగే ఓన్లీ ఏదైతే అలాట్ చేస్తారో ఆ సిబ్బందికి, అలాగే రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్కి అండర్లో మాత్రమే ఓపెన్ చేస్తారు ప్రతిసారి కూడా. సో అక్కడ అసలు మొబైల్ ఎలా అనేది ఉండదు. ఓన్లీ డిఈఓ టు ప్రొవైడ్ 2 మొబైల్స్. వన్ ఈజ్ ఎఫ్ఎల్సి ఓకే టు బి స్కాన్డ్ బై ద ఎలక్షన్ ఆఫీషియల్స్, ఎఫ్ఎల్సి రిజెక్టెడ్ టు స్కాన్ బై ద బిఈఎల్ ఆర్ ఈసీఎల్ ఇంజనీర్స్. ఇక్కడ ఓన్లీ 2 మొబైల్స్ ఎలా చేస్తారు. ఒకటి ఏంటంటే డిఈఓ గారు ఎఫ్ఎల్సి ఓకే అయినాయి అంటే టెస్ట్ ఓకే అయినాయి అన్ని కూడా ఒక మొబైల్లో స్కాన్ చేస్తారు. రిజెక్ట్ అయినాయి అన్ని కూడా రిజెక్ట్ అయినాయి ఎక్కడికెక్కడ రిపేర్ చేసేసి చేయడానికి కూడా ఉండదండి. అది ఎలక్షన్ మళ్ళీ అవి పర్టికులర్ బిఈఎల్కి వెళ్ళిపోతాయి. బెల్ అయితే బెల్, ఈసీఎల్ అయితే ఈసీఎల్ అక్కడికి వెళ్ళిపోతాయి. ఎఫ్ఎల్సిలో ఓకే అయిన 10% ట్రైనింగ్ పర్పస్ ఈఎంఎస్ బిఫోర్ ర్యాండమైజేషన్ చేస్తారండి. నెక్స్ట్ జనరల్గా ర్యాండమైజేషన్ అనేది 2 సార్లు జరుగుతుందండి. ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ దగ్గర జరిగినప్పుడు ఏంటంటే ఏ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి, సెకండ్ ర్యాండమైజేషన్లో ఏంటంటే పోలింగ్ స్టేషన్స్కి జరుగుతుంది. ఫస్ట్ ర్యాండమైజేషన్, సెకండ్ ర్యాండమైజేషన్, వీవీప్యాట్, బ్యాలెట్ యూనిట్, బ్యాలెట్ పేపర్. కమిషనింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇంక ఇది కమిషనింగ్ అంటే ఇంకా ఎలక్షన్కి బాగా దగ్గర పడినప్పుడు జరిగే ప్రాసెస్ అనేది. అంటే యూనిట్లన్నీ కూడా కరస్పాండింగ్ రిటర్నింగ్ ఆఫీసర్స్ దగ్గరికి వచ్చేస్తాయి. రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి వచ్చేసిన తర్వాత అక్కడ స్ట్రాంగ్ రూమ్లో ఉంటాయి. కమిషనింగ్ అనేది 2 days అది పోల్ డే కరెక్ట్గా డేట్ తెలియదండి. బట్ కమిషనింగ్లో ఏం చేస్తామంటే అప్పటికి నామినేషన్ విత్డ్రావల్ అయిపోతాయి. నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్, సింబల్స్, ఇండిపెండెంట్ క్యాండిడేట్స్కి సింబల్స్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఏంటంటే బ్యాలెట్ పేపర్ ముద్రణ కూడా అయిపోతుంది. కమిషనింగ్లో ఆ బ్యాలెట్ యూనిట్ మీద పెట్టినప్పుడు మనం జనరల్గా ఏసీపీసీ, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ 2 ఒకేసారి జరుగుతాయి కాబట్టి మనకి ఆ రెండింటికి 2 డిఫరెంట్ కలర్స్ అనేవి ఫాలో అవుతారు. దీనికి ఒక కలర్ ఫాలో అవుతారు. అలాగే ఈ నామినేషన్స్ విత్డ్రావల్ పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మాత్రమే ఉంటారు కాబట్టి వాళ్ళకి సింబల్స్ కూడా అసైన్ అయిపోతాయి. సో బ్యాలెట్ పేపర్ అనేది వచ్చేస్తుంది. బ్యాలెట్ యూనిట్లో పెట్టేసుకోవాలి. క్యాండిడేట్ సెట్ బటన్ అనేది సెట్ చేసేస్తారండి కంట్రోల్ యూనిట్కి సంబంధించి. అలాగే వీవీప్యాట్లో కూడా ఆ పేపర్ రోల్ ఏదైతే ఉంటుందో, వీవీప్యాట్కి జనరల్గా అందరూ చెప్పేది ఏంటంటే వీవీప్యాట్కి వచ్చేటప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే వెనకాల ఒక స్విచ్ ఉంటుంది, హారిజాంటల్ స్విచ్. అదేంటంటే జనరల్గా అది హారిజాంటల్ పొజిషన్లో ఉంటుంది. హారిజాంటల్ పొజిషన్లో ఉండాలి. సింపుల్గా ఎలాగంటే పేపర్ రోల్ ఉంటుందండి దానికి. అందుకని హారిజాంటల్ రోల్లో ఉంటుంది. ఎందుకంటే అది మనం స్లిప్ అనేది మనకి పేపర్ ట్రీలో పడుతుంది కదండి. వీవీప్యాట్లో పడాలి అంటే అది పేపర్ రోల్ అవ్వాలి అంటే అది హారిజాంటల్ స్విచ్ అనేది వర్టికల్ గా చెయ్యాలి. మనం వర్టికల్ గా ఉండాలి. ఫస్ట్ లాక్ పొజిషన్ లో ఉంటుంది. ఇప్పుడు లాక్ లేకపోతే అది ఫ్రీగా రొటేట్ అయిపోయి పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వీవీప్యాట్ లో ఏంటంటే దాని వీవీప్యాట్ బ్యాక్ సైడ్ ఒక నాబ్ ఉంటుంది. అది ఎప్పుడు కూడా హారిజాంటల్ లో ఉంటుంది. మనం యూజ్ చేసుకునే ముందు మాత్రం వర్టికల్ గా పెట్టి యూజ్ చేయడం అయిపోయిన తర్వాత హారిజాంటల్ లో పెట్టాలి. ఎందుకంటే సింపుల్ గా చెప్పాలి అంటే మనకి ఫెయిర్ ప్రైస్ షాప్ లో పాయింట్ ఆఫ్ సేల్ మిషన్స్ ఉంటాయి కదా, అంటే పేపర్ రోల్, ఆ రోల్ అలాగే ఆర్టీసీ డ్రైవర్ దగ్గర ఉంటుంది. అది చిన్న లాక్ ఇలా అయ్యపోతే ఏంటంటే రోల్కి ఎదరికి వచ్చేస్తుంది. అందుకని చిన్న క్లిప్ లాగా పెట్టేస్తారు దానికి. పని అయిపోయిన తర్వాత మనకి అయితే బిల్లు కూడా మనం రెస్టారెంట్స్ లో బిల్లు కొట్టినప్పుడు కూడా అది రోల్ అవ్వాలి అంటే ఆ హారిజాంటల్ స్విచ్ వర్టికల్ గా ఉండాలి. వర్టికల్ గా ఉన్నప్పుడు మాత్రమే అది తిరుగుతుంది. కాబట్టి లోపల స్పిండిల్ తిరిగి మనకి పేపర్ ప్రింట్ అనేది అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వర్టికల్ గా ఉంటేనే మనకి అది వర్కింగ్ లో ఉన్నట్టు. హారిజాంటల్ గా ఉంటే ఆ పేపర్ స్పిండిల్ అనేది ఫ్రీ మూవ్మెంట్ ఉండదు, తిరగదు, కాబట్టి ప్రింట్ రాదు. అందువల్ల వీవీప్యాట్ లో అది మనం చూసుకోవాలి. నెక్స్ట్
ఎఫ్ఎల్సిలో ఒక పాయింట్, మనకి ఎఫ్ఎల్సి చేసేటప్పుడు ఎఫ్ఎల్సి చేసేటప్పుడు కూడా మొత్తం అన్ని ఓకే అయిపోయిన వాటికి మళ్ళీ 5% ఆఫ్ ర్యాండమ్లీ సెలెక్టెడ్ అక్కడ మళ్ళీ మాక్ పోల్ చేస్తామండి. మాక్ పోల్ ప్రతి చోట కూడా మాక్ పోల్స్ చేస్తారు విగరస్ గా, మామూలు కాదు, ప్రతిసారి కూడా టెస్టింగ్ జరుగుతూ ఉంటుంది. 1% టెస్టింగ్ బై కనెక్టింగ్ 4 BUs. లోడ్ టెస్టింగ్ లో 1% ఆఫ్ బ్యాలెట్ యూనిట్స్ అన్ని 1% టెస్టింగ్ బై కనెక్టింగ్ 4 BUs అంటే మోర్ దాన్ 16 సింబల్స్ 16 కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నప్పుడు మనం 4 BUs క్యాస్కేడ్ చేసుకోవచ్చు, మాక్సిమం 4 BUs క్యాస్కేడ్ చేసుకోవచ్చు. అలా 4 BUs కనెక్ట్ చేసి కూడా 1% టెస్టింగ్ చేస్తారు. అలాగే టోటల్ 5%, ఇప్పుడు ఉదాహరణకి ఒక 6,000 వచ్చినాయి అనుకో, ఒక డిస్ట్రిక్ట్ 6,000 వస్తే అందులో 5% ఆఫ్ ర్యాండమ్లీ సెలెక్టెడ్ ఏమో 1,200 ఓట్లు వేయాలి. అలాగే 1% ఏమో 1000 ఓట్లు వేయాలి. 2% ఏమో 500 ఓట్స్ వేయాలి. 5% ర్యాండమ్లీ సెలెక్టెడ్ ఈవీఎంస్. 5% సారీ, ఇక్కడ మాక్ పోల్ ఎలా కండక్ట్ చేస్తారంటే ఎఫ్ఎల్సి దగ్గర మొత్తం 5% ర్యాండమ్లీ సెలెక్టెడ్ ఈవీఎంస్ కి ఓట్స్ పోల్ చేస్తారు. అందులో 1% ఏమో 1200 ఓట్స్ వేయాలి, 2% ఏమో 1000 ఓట్స్ వేయాలి, 2% ఏమో 500 ఓట్స్ వేయాలి. అంటే ఉదాహరణకి ఒక బటన్ ఒకసారి ప్రెస్ చేస్తా అంటే అన్ని బటన్స్ కరెక్ట్గా పనిచేస్తాయా, ప్రతిసారి కూడా కరెక్ట్గా పనిచేస్తుందా అనేది చెక్ చేయడానికి ర్యాండమ్ గా ఒక 6,000 ఉంటే అందులో 5% తీసుకుని అందులో 5%లో 1% వాటికి ఏమో 1,200 ఓట్లు ప్రెస్ చేస్తాం, 1% 2% వాటికి ఏమో మిషన్లకేమో 1000 ఓట్లు ప్రెస్ చేస్తాం. కంప్లీట్ యూనిట్లు అన్ని కూడా కనెక్ట్ చేస్తారు వీరికి. అంటే కంప్లీట్ సెట్, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్. సో 1,200 ఓట్లేమో 1%కి, 1000 ఓట్లేమో 2%కి, 500 ఓట్లేమో మళ్ళీ ఇంకో 2% వాళ్ళకి 500 ఓట్లు చూస్తారు. సో నెక్స్ట్ మళ్ళీ కమిషనింగ్ దగ్గర ఎలా ఉంటుందంటే, కమిషనింగ్ దగ్గర కూడా మళ్ళీ మాక్ పోల్ టెస్ట్ చేస్తాం. హై రేట్ మాక్ పోల్ విత్ 1000 votes in randomly selected 5% EVMs and VVPATs by the respective representative of political parties or candidates and verification. అక్కడ కూడా బోత్ ర్యాండమ్లీ పిక్, అవన్నీ కూడా ర్యాండమ్ గా పొలిటికల్ పార్టీస్ ఎవరైతే రోజు చూసుకోవడానికి ఎవరైతే వస్తారో అక్కడికి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు చూసుకొని వాళ్ళు ర్యాండమ్ గా చూజ్ చేసినవే మనం ప్రతిసారి కూడా ఇది మాక్ పోలింగ్ అనేది చేస్తారు. హై రేట్ మాక్ పోల్ 1000 votes in randomly selected 5% EVMs and VVPATs by ఇక్కడ కూడా మళ్ళీ 5% వాళ్ళకి. అంటే సెకండ్ ర్యాండమైజేషన్ కమిషనింగ్ ఎక్కడ జరుగుతుందండి, సెకండ్ ర్యాండమైజేషన్ అయిపోయాక జరుగుతుంది. సెకండ్ ర్యాండమైజేషన్ అంటే ఏ పోలింగ్ స్టేషన్ ఏది అనేది తెలిసిపోయిన తర్వాత అప్పుడు మాక్ పోల్ చేస్తారు. నెక్స్ట్ రీప్లేస్మెంట్ ఆఫ్ పర్టికులర్ BU, CU అండ్ VVPAT ఇన్ కేస్ ఆఫ్ నాన్ ఫంక్షనింగ్ ఆఫ్. ఇక్కడ కూడా మళ్ళీ ఇక్కడ అంటే అక్కడ ఓకే వచ్చినాయి, మళ్ళీ ఇక్కడ పని చేయకపోయినా కానీ మళ్ళీ రీప్లేస్మెంట్ ఆఫ్ పర్టికులర్ BU, CU అండ్ VVPAT ఇన్ కేస్ ఆఫ్ నాన్ ఫంక్షనింగ్ ఆఫ్. నెక్స్ట్ MS mobile app. దిస్ ఈజ్ అబౌట్ ద ప్రాసెస్ అండి. థ్యాంక్ యూ. ఈ స్లైడ్స్ కూడా నాది ప్రిపేర్ చేసింది నేను కాదండి. దీనికి సంబంధించి ఇంకా ఎలక్షన్, ఈ వీడియోకి సంబంధించి వీడియో చూసిన తర్వాత ఇంకా ఇంట్రెస్టింగ్గా ఏదైనా ఎలక్షన్కి సంబంధించి వీడియోస్ కావాలి అంటే కూడా నేను చేస్తానండి. ఇంకా ఇందులో ఈ ప్రాసెస్లో ఇది జస్ట్ పైన చెప్పిన విషయమేనండి. ఇంకా దీనికి సంబంధించిన పేపర్ వర్క్ చాలా ఎక్కువ పేపర్ వర్క్ ఉంటుంది. సో ఏదైనా చిన్న మిస్టేక్స్ ఇందులో ఉండొచ్చండి, ఎందుకంటే ఇందులో ఓకే సార్, థ్యాంక్ యూ అండి.